జై అమరావతి, జై జై దుర్గా. ఈరోజు అమ్మవారికి మేము చీరాసారితో బయలుదేరామండి. ఎందుకనంటే 5 సంవత్సరాల నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఒక దుష్ట పరిపాలన సాగిందండి. ఈ దుష్ట పరిపాలన వల్ల 3 రాజధానులను అమరావతి రైతుల్ని, భూములు ఇచ్చిన రైతులు ఎంతో ఇబ్బందులు పెట్టి రాక్షస క్రీడలు ఆడారండి. మేము ఈ రాక్షస ప్రభుత్వం తట్టుకోలేక అమ్మవారికి మా చెప్పుకుందామని బయలుదేరితే ఈ రాజధానిలో రైతులు, మహిళల మీద దమనకాండ చేసి కొట్టి రక్తాలు చిందించి కేసులు పెట్టారండి. అప్పటి నుంచి మేము అమ్మవారిది ఒకటే అనుకున్నామండి, ఈ రాక్షస ప్రభుత్వం పోయిన రోజు, దిగిపోయిన రోజు, ఈ అమరావతికి మంచి రోజులు వచ్చిన రోజు, రాష్ట్రానికి మంచి రోజు వచ్చిన రోజు మళ్లీ ఆ ఇంద్రకీలాద్రి కాలనడికతో పొంగళ్ళు చేసుకుని చిరాసారాలతో బయలుదేరదామని, రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలని, కంపెనీలు రావాలని, రాష్ట్రం సుఖశాంతులతో ప్రజలందరూ వర్ధిల్లాలని మేము అనుకున్నామండి. ఈ రోజు అందుకని ఈ మొక్కులు తీర్చుకోవడానికి కాలినడకన ప్రతి ఒక్కళ్ళు అన్ని గ్రామాలు, 29 గ్రామాల మహిళలు, రైతులు బయలుదేరామండి. ఇప్పటికీ ఈ మొక్కు తీర్చుకోగలుగుతున్నాము. దీనికి అవకాశం ఇచ్చి ఓట్లేసి రాష్ట్రంలో ప్రజలందరూ గెలిపించి ఎన్డీఏ కూటమి గెలిపించినందుకు కూడా ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై దుర్గా, జై దుర్గా, జై దుర్గా.